అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది ప్రతి మూమెంట్ కూడక మీకు తీయాలే, మీకు చెప్పాలే, మీకు ఏ ఏ పని చేస్తున్నా, ఎట్లా, ఏంది అని ప్రతిది కూడక నాకు ఇక మీరు మోటివేట్‌గానే చూస్తారని నేనైతే చూయించగలుగుతా. ఇక ఏది గాని పొద్దున్న లేచి చల్లగానైతే చలి పెడుతుంది. ఓ లెవెల్‌లో చలి పెడుతుంది. ఈదరనైతే గాడుపు కూడక ఇట్లా పెడుతుంది. మనకిప్పుడు సాములు, ఇక ఆళ్ళు కూడక పూజలల్లా పొద్దున్నైతే చల్లటి నీళ్ళు చేసుడు. ఆళ్ళు ఇక దేవుడే మనకు అది చల్లగా అనిపియది, ఎచ్చగా అనిపియది, ఏదనిపియది. ఆ దూరతాన్లో వెళ్ళిపోతే ఇక మనకేదనిపియది, దేవుని మీద భక్తి కొద్దీ ఇక మనము పొద్దున్న లేచి దీపాలు ముట్టించుకునుడు, 4 గంటలకు లేచి ఇట్లా అన్నీ కడుక్కునుడు. ఇక ఏందంటే 3 నుంచే స్టార్ట్ అయితది పని నాదైతే. ఇక దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇక 4 వరకే మొత్తం కంప్లీట్ కావాలి. 4 వరకే కంప్లీట్ అయితే ఇక 5కైతే కొంచెం మొఖం కడుక్కొని స్నానాలు అన్నీ అయిపోయే వరకు నెత్తులు అన్నీ కడుక్కొని అన్నీ అయిపోయాక ఇక అన్నీ తుడుచుకునుడు, నూక్కునుడు ఇవే అయితే ఉంటాయి. ఇది విషయం. ఇక చూడుర్రి ఇక ఎట్లా చేస్తున్నావు. మీకు పని ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతిది కూడక నువ్వు చేస్తే మోటివేట్ అవుతున్నామమ్మా, నేను చేసుకుంటున్నామమ్మా, నీవు చేస్తుంటే కూడక మేము నీ వీడియో పెట్టుకొని చేసుకుంటున్నామని కూడా చెప్తుండ్రు. నాకు డెక్కల దాంట్లో 2, 3 చెప్పిండ్రు. ఇక అట్లా చెప్తుండ్రు కాబట్టి నాకు మోటివేట్‌గానే చేస్తున్నా. ఎందుకంటే నేను చేసుకునే పనే మీకు గురించి అని కాదు. నేను ఎప్పుడు చేసుకునే పనే మీ ముందు పెడుతున్నా. ఇక ఇది ఇట్లా ఉంటుంది. ఇక రాగి బిందెలు, రాగి ఇత్తడి బిందె, ఇత్తడి బగోన్లు. ఇప్పుడైతే ఇత్తడి బగోన్లనే మళ్ళీ వెనకటి రోజులైతే ఇటు వచ్చినాయి కదా! ఇక మళ్ళీ తిరిగి వచ్చినాయి. ఇక కుండలల్లా అప్పటి ఏందంటే మనకు అది అది కూరలు వండుకునేటి బౌళ్ళైనా ఏవైనా కానీ మంచిగా ఆంబెడుదురు, కాలుతురు కుమ్మరోళ్ళు. ఇక కాలిస్తే మంచిగా కాలుస్తురు. ఇప్పుడు ఏంది పొయ్యి మీద పెట్టగానే పట్టుకుమని పలిగిపోతుంది. అది విషయం. ఇక అవి ఏంటంటే అవి కొనుకొచ్చుకొని వందలు పెట్టి కొనుకొచ్చుకొని అట్లా ఖరాబ్ అయితే ఉడక బాధ అవుతుంది. ఇక అది విషయము. నేనైతే ఇత్తడి బగోన్లోనే వండుతా. ఇక ఇట్లా రాగి ఇత్తడి తోముకున్నా సరే, కష్టపడ్డా సరే కానీ అట్లా పలిగిపోయి పైసలన్నీ ఖరాబ్ చేసి అట్లా ఇబ్బంది అంటే మనం పొయ్యి మీద పెట్టి అది ఏంటంటే ఆ రోజులల్లో పొయ్యి మీద పెడితే ఆ కట్టెల పొయ్యి మీద పెడితే ఎంతసేపు పెట్టినా కానీ అది పట్టుమనపో పుట్టుకుమనపో. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టంగానే అది ఆ పర్రెలు వస్తుంది. పర్రెలు వాసే వరకు నూనె పోసి మనము ఏదన్నా ఎత్తన వరకు కిందకి గారిపోతుంది నూనె. ఇక అట్లా విషయం. ఇక ఇట్లా మనము అట్లా కాదు, ఇత్తడి బగోన్లు తీసుకొని మనకు లాస్ అయ్యేది ఉండదు. మళ్ళీ వేసి ఉడక తీసుకోవచ్చు మళ్ళీ. ఇక మనకు రిటర్న్ ఉడక మళ్ళీ. ఇక ఇవి అట్లా ఏంటంటే కుండల గురించి అంటే ఇక అట్లా విషయము గంజులు అవి ఇవి ఇక అట్లా మీరు జాగ్రత్తగానే చేసుకోర్రి. అవి మళ్ళీ చేతులకి వెళ్ళి జారిపోయినా బాధ అనిపిస్తుంది. ఇక కలకల చెప్పడానికి కలకల. ఇక పెరుగో అదో ఏదో తోడు పెట్టుకుందానికి ఏం కాదు, పొయ్యి మీద పెట్టుకుందానికి అయితే ఆవుతలేవు. అట్లా విషయము. ఇక చాలా అమ్ముతుండ్రు. ఎవల బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అందరూ ఒక రకం కాదు కానీ ఆ కాల్చుడు మంచిగా గాలిస్తే అవి పెట్టినప్పుడు మంచిగా గాలిస్తే అవి మంచిగా ఉంటాయి. ఇట్లా ప్రతి గిన్నె ప్రతి బగోన్లు కూడక మనం దోముకున్నాక అట్లా తుడుచుకోండి. ఎందుకంటే సుక్కలు అంత మరకలు ఎటో ఉంటాయి. ఇక నేను ప్రతి మూమెంట్ కూడక చెప్పాలనుకుంటా. ఏంటంటే ఆడోళ్ళకు ఎన్ని పనులు చెప్పినా కూడక ఇంకా తక్కువనే ఉంటుంది. ఇక చెయ్యని అమ్మాయి గురించి నేను ఈ విషయం చేసిన వాళ్ళు చేసుకుంటారు. మీరు చేసుకుంటారు కావచ్చు, నాకనే మంచి చేసుకుంటారు. నేను ఒక యూట్యూబ్ కాబట్టి ప్రతి బిడ్డకు కూడక చెప్పాలని నాకు ఇష్టం. అట్లా ఏది కానీ ఇక గ్లాస్ అయినా ఎవ్వైనా కానీ మంచిగా ఊడ్చుకోవాలి, పెట్టుకోవాలి. చెంచాలైనా ఎవ్వైనా ఇక మనం అట్లా ఇప్పుడైతే 4 అవుతుంది టైం. అట్లా ఇక అట్లా చేసుకుంటా. ఇక అట్లా ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. మంచిగా గడుక్కునుడు మొత్తం సింకు మొత్తం గడుక్కునుడు, మా పొయ్యి కాడ నుంచి ఎంతమందం మనకు ఉంటుందో అంతమందం గడుక్కునుడు. ఇట్లా గడుక్కోండి, నీట్గా వేసుకోండి. చేసుకుంటారు కావచ్చు. నేను యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా కానీ ఇది విషయము తప్పుగానైతే అర్థం చేసుకోకండి. మీకు అర్థం కాకుంటే కూడా మళ్ళీ ఉడక చెప్తున్నా. ఏది కానీ వంటలైనా కానీ ప్రతి మూమెంట్ కానీ ప్రతి లొకేషన్ కానీ ఏది కానీ చూపించాలి. ఇక పొద్దున్న లేచే పని ఇట్లా ఉంటుంది. మనకు పనోళ్ళు చెయ్యాలని కాదు, ఆ రోజులల్లా ఇంటోళ్ళే చేసుకుందరు. ఇంట్లోనే అలుకుడు, నూక్కునుడు, తోముకునుడు ఇవన్నీ. ఇంకా మంచినీళ్ళ పైకి పోయి మంచినీళ్ళు ఎత్తుకొస్తుంటాం. అట్లా బిందె మీద బిందె కూడా ఎత్తుకొచ్చుకున్నాం. అట్లాంటి రోజులు కూడా మంచినీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు నల్లలైనా అవైనా కానీ బాయిలకి వెళ్ళి చేస్తే అవే యోగలు అవే అన్నీ. ఇంకా మనకు ఇక ఏంటంటే ప్రతిది కూడక ఇక మన బాడీకి కూడక 30 బిందెలు, 40 బిందెలు, 50 బిందెలు మొత్తం నీళ్ళు. అట్లా ఇక బట్టలు ఇప్పుడు 5 అవుతుంది. ఇక డోర్ నాకైతే 5 గంటలకు మనము ఏంటంటే దీపాలు అయితే ముట్టించుకుంటాం కదా.
తులసి దగ్గర మనం ఇంట్లో దీపాలు నూక్కునుడు కడుక్కునుడు అన్నీ. ఇప్పుడైతే కార్తీక మాసము ఏందంటే గుళ్ళల్లో గుడకపోయి రాగి చెట్టుకు మనము దీపాలు ముట్టించుకునుడు, ఉసిరి చెట్టుకు దీపాలు ముట్టించుకునుడు ఇట్లా ఉంటుంది. ఇది విషయము. ఇక ప్రతి మూమెంట్ గుడక మీకు చెప్పాలనుకుంటా. మీకు ఏది కానీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ప్రతి ముచ్చట గుడక మీకు చెప్పాలనే నేను కోరుకుంటా. ఏది కానీ మనకు ఇత్తడి బిందెలా రాగి బిందెలా అన్నది విషయం కాదు. ఇక ఉన్నంతలో ఎలా తీసుకొని నేను ఇట్లా చెప్తా కానీ ఈ అమ్మ ఇట్లా చెప్తుందని అనుకోకుండ్రి. ఏంటంటే ఏది ఉన్నదో అదంట్లా తృప్తిపడి మనం వండుకునేది చూసుకోవాలి. పిల్లలకు పెట్టుకునేది చూసుకున్నారా. పిల్లలకు పొద్దున్న లేసి స్కూల్ అని ఇవని అవని ఆగం ఉంటుంది ఇది విషయం. ఇక ఏంటంటే మా పెద్ద బిడ్డనైతే ఇక అట్లా ఇక వాళ్ళు స్కూల్కి పోతారు చిన్నగా ఉండి పిల్లలు ఇది అంటారు అదంటారు ఎవ్వరు ధూమ్ చేస్తారు. ఇక వాళ్ళతోటి కొంచెం తట్టుకోవాలి ఆ రోజులల్లా. ఎందుకంటే ఎంత పనైనా చేసినాం కానీ ఈ రోజులల్లో మాత్రం ఇక పనికి జర భయపడకుండ్రి చెయ్యుండ్రి. ఇక ఆ రోజులలో వంటలు కూడక ఈ నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుర్రి. ఎట్లా అంటే హెల్త్కు సంబంధించినవి మనకు సింపుల్గా ఏంటంటే ఇక అది కష్టం కాకుండా కూడక చూపిస్తున్న ప్రతి మూమెంట్ కూడక ప్రతి వంట కూడక ప్రతిది కూడక సింపుల్గా టేస్ట్గా అట్లా. ఇక అందులోకి వెళ్ళి చూడుండ్రి. ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వెనకట ఫుడ్ తోటి మీ ముందుకు వస్తున్న ప్రతిదీ ఇక టిఫిన్లు కూడా పెడతా వస్తాయి. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానళ్ళు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి. ఇక ఇంట్లో కూడా కొంచెం చూపిస్తా చూడుండ్రి అట్లా. ఇక పాలు అయితే కట్ చేస్తున్నా చూడుండ్రి. ఇక అట్లా చిక్కగా ఉంటున్నాయి పాలు. ఇక ఏంటంటే అట్లా 5 గంటలకి వస్తాయి పాలు. ఇక ఏది కానీ మీకు చెప్పాలనుకుంటా. ఇక మీకైతే చూపిస్తున్నా ఇట్లా. ఇక అవి కట్ చేసినామంటే అందులో ఎన్న వెళ్తుంది కొంచెం. ఇక మనకు ఏంటంటే నీళ్ళు పోసి లోపి ఏ పని చేసినా కానీ పొదుపుగా చెయ్యాలి. ఏది కానీ మనము అట్లా వేస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నా. అట్లా నిన్న లెక్క ఉన్నదని చూపిస్తున్నా. ఉన్నది చూడు అట్లా. అది కొంచెం తీసుకొని ఉడక మన చేతులకు రాసుకొని కొంచెం ముఖానికి ఉడక రాసుకోరు. పలిగినట్టు కాదు ఈ చలికాలం. ఇక అదే మనకు ఇది అంతా అవన్నీ కొనుక్కున్నాడు కంటే ఇది అయ్యం. ఇంకా ఇక ఏంటంటే అది అన్ని కొనుక్కుంటారు చేస్తారు. కానీ ఇక నేనైతే వంట రూమ్ వాడతా. వంటకు సంబంధించినయే విషయం. ఏది కానీ ఎన్న ఎక్కువ ఉంటే అట్లా చేతులకు రాసుకొని మనకు బరక అయితే ఇత్తడి దోమతాం రాగి దోమతాం అట్లా తుడుచుకుంటా అట్లా విషయము. ఏది కానీ మీకు చెప్పాలనుకుంటా. ఏ మూమెంట్ అయినా మీకు అవసరం వచ్చినట్టు చూపిస్తా. ఏంటంటే ఇదని కాదు అదని కాదు. మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోరు కానీ మనం చేసిన పని పక్కా ఉండాలి ఏది కానీ. ఇక మనం ఫుడ్ ఖరాబ్ చేసినాం అనుకో. ఇక మనకు ఫుడ్ ఖరాబ్ చేస్తే ఫుడ్ అయితే మనకు దేవుడు ఇవ్వాలంటే ఇక ఈ ఫుడ్ ఖరాబ్ చేస్తే ఏ రకంగానైనా మన ఫుడ్ షార్టేజ్ చేస్తాడు ఇది విషయం. నేనైతే నైట్ అన్నం ఉన్నా నేను పడేయ తింటాం. అది ఎందుకంటే అది తాలిపేసుకుంటామా నిమ్మకాయ అన్నం చేసుకుంటామా క్యారెట్ అన్నం చేసుకుంటామా ఏదన్నా ఒకటి అది చేసుకుంటాం. లేకుంటే కర్రీస్ ఉంటే కర్రీస్తో తింటాం అట్లా విషయం. ఏది మనకు ఏది వేస్ట్ చేసుడు అన్నది అది ఉండదు. ఇక అట్లా పాలు కూడక మంచిగా గరం చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి గరం చేసుకోవాలి. మనం గరం చేసేటప్పుడు మళ్ళీ వాటర్ పోయొద్దు. మళ్ళీ వాటర్ పోసినామంటే ఇక అవి పాలు మంచిగా అనిపించేది. మనం గరం చేసినప్పుడే నీళ్ళు ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవాలి. ఇక మనం కాఫీ పెట్టుకుంటామా మనం టీ పెట్టుకుంటామా పెరుగుతోడు పెట్టుకుంటామా ఇక విషయం. ఇక పెరుగుతోడు కూడక అట్లా మంచి గరమైన ఉంటాయి కదా పాలు గోరెచ్చగా ఉన్నప్పుడే వేసుకోరు. పెరుగుతోడు మంచిగా కుదురుకుంటుంది. మంచి కలుపుర్రి అటు ఇటు కలుపుర్రి తొందరగా కుదురుకుంటుంది పెరుగు. ఇప్పుడు చలికాలం పెరుగు తొందరగా కుదురుకోదని అట్లా ఉంటుంది. కానీ ఇంట్లో పెరుగు పాలు ఉంచుకోవాలి. ఇంటికి లక్ష్మి అట్లా. ఇక ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి అర్జెంటుగా. ఇక ఏ మూమెంట్ అయినా కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా మీరు చూస్తారనుకుంటున్నా. మనము ఇంట్లో దినుసులు కూడా ఉంటాయి కానీ ఎవ్వి కానీ అయిపోక ముందే కొంచెం ఉన్నప్పుడే మనం ఎప్పుడైనా కానీ మనము అవి తెచ్చుకోవాలి. మొత్తం అయిపోయేదాకా చూడొద్దు. పసుపు అయితే అస్సలు అయిపోయేదాకా చూడొద్దు. ఇంటి లక్ష్మి పసుపు ఉప్పు అయినా ఏది కొంచెం ఉన్నప్పుడే అది మనము దోడు మొత్తానికి అయిపోయింది అన్నది ఉండద్దు. లక్ష్మి అన్నది ఇక అట్లా ఒప్పుకోదంటారు. అప్పటి రోజులలో పెద్ద మనుషులు చెప్తారు మా బాపమ్మ గిట్లా అట్లా విషయము. ఏది కానీ కొంచెం ఉన్నదంగానే బియ్యం అయినా కానీ మనకి ఇంట్లో బియ్యము సంచులు వేసుకుంటున్నాం. మేము బాగా స్టాక్ ఏమి ఇంట్లో పెట్టుకుంటలేము. పురుగు పడుతుంది ఇది అవుతుంది అది అవుతుంది ఇది అంతే ఎందుకని ఇక అవసరం ఉన్నది. అట్లా కొంచెం బియ్యం ఉండగానే బియ్యం గుడక ఎట్లాంటి వాళ్ళకి అట్లా ఉంటుంది. ఉంటాయి సంచులు ఇంట్లో ఉండేయని కాదు కానీ ఉదాహరణ లేని వాళ్ళకి చెప్తున్నా.
బియ్యం కూడా మొత్తం అయిపోయేదాకా చూసుకోవద్దు. ఇంటి 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 విషయం నేను అన్నీ చూపిస్తున్నా కాబట్టి, ఇంట్లో మనకి ఎట్లా పండ్లు కూడా చూపిస్తున్నా, ఇది కూడా చూపిస్తున్నా కాబట్టి మీకు ప్రతిది మూమెంట్ కూడా చెప్పాలనుకుంటా. ఏ మూమెంట్ అయినా కానీ మనం ఒడవక ముందే తెచ్చుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొద్దిగా మనకు ఉన్నప్పుడే తెచ్చి పెట్టుకోవాలి. మనకు లేదు అంటేనే ఇంకా ఆకలి ఎక్కువ, దూపు ఎక్కువ, మనకు నీళ్ళు ఇవ్వను, మీకు అన్నం లేదను, పిల్లలు ఆలంచి అన్నం అని అడుగుతారు. అట్లా ఉంటుంది. ఏది కానీ మనకు దోడ అయ్యేది కూడా అయిపోయేదాకా చూసుకోవద్దు. కూరలైనా కానీ కొంచెం కొంచెము మనం కొంచెం తక్కువ వేసుకున్నా సరే కానీ కొంచెం అన్నం ఉంచుకోవాలి. నైట్ కొద్దిగా అంతనన్నా అన్నం ఉంచుకోవాలి. అది అట్లా ఉంటుంది. పాల ఒట్లైనా కానీ కొన్ని అన్నం ఉంచాలి. మనకు పాడి గుడక ఇంటికి లక్ష్మి. అట్లా ఓడగొట్టుకోవద్దు. మనకి ఏంటంటే అయిపోయినాయి పాలు లేవు అన్నట్టు ఉండద్దు. మనం నైట్ అయిందంటే వాళ్ళకన్నా పాలు గుడక చేపాయిలు ఇవ్వకుండ్రి. ఇది విషయం. నా పాలు పోతావా అంటే గుడక నైట్ ఇవ్వకుండ్రి. ఆ గడియలు గుడుకుంటాయి. ఇక మనకు కొన్ని చీపురు ఇవి ఉంటాయి. షాట మంచి షాటనైతే మంచిగా ఉదించుకోండి. అట్లా ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, షాట్లు గుల్లలు ఇట్లా కొత్తలు పెట్టుకునుడు ఇవన్నీ ఉంటాయి. కొత్తలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం కాదు. ఏంటంటే కొత్త బియ్యము తెచ్చుకొని కొత్తలు పెట్టుకోవాలి. అది అది లక్ష్మి. మనకు ఏంటంటే మనం చేసుకున్న పని మీదకెళ్ళే ఉంటుంది. మనం లేచినామంటే తేజ గుడక బ్లాంకెట్లు చూడు లేవ్వంగానే బ్లాంకెట్ మడత పెట్టుకోవాలి. నెత్తి కొంచెం దగ్గరకు అనుకొని మనము ముడుచుకోవాలి. కొన్ని పద్ధతులు ఉంటుంది. ఆడళ్ళది పద్ధతులు ఉంటుంది. మనం ఎట్లా అంటే అలా లేచి నోట్ల నీళ్ళు పోయకుండా ఏటంటే అట్లా తిరగద్దు గుడక. నోట్ల నీళ్ళు పోసుకొని ముఖం కొంచెం శుభ్రం చేసుకొని చేతులు మనకు కాళ్ళు మంచిగా గడుక్కొని మనం ఇంట్లో పండ్లు ముట్టాలి. ఇక అట్లా విషయము. ఇక గ్రీన్ టీ అయితే ఆమె తాగుతుంది, నేను తాగిన. ఇక నేను ఫస్ట్ తాగేసి ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అది విషయం. ఇక ఏంటంటే ఇప్పుడైతే ఇక చూడు లొకేషను అయినా ఏదైనా బయటదైనా ఇక అట్లా పొద్దున చూపిస్తున్నా. తెల్లారినాక ఇక తెల్లారక ముందు కూడా చూపించిన కదా, అట్లా ఈ రకంగా ఏది కానీ మోటివేట్ అవుతారు. ఏది చూస్తారు, ఏం చేస్తారు, మీరు ఎట్లా అన్నది. ఇక మేమైతే ఇంకా సినిమాకి పోవాలని అనుకున్నాం తేజ నేను. ఇక వాకింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే పొద్దున పని అంతా అయిపోయింది కదా, వాకింగ్కి వెళ్తున్నాం. ఇక సైలెంట్ లెవెల్లో చలి పెడుతుంది, కాలర పోదాం బిడ్డ అని నేను అన్నా. అంటే అవును మమ్మీ అని అన్నది. ఇక అట్లా పొద్దున్నైతే కాలనే పోతున్నాం. చలికి ఇద్దరికైతే వశపడతలేదు. మీరు పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు ఈ టైంలో మనకు ఆ చలే గట్టితనం తెస్తుంది. ఆ చలే మనకు ఏంటంటే హెల్త్కు సెట్ అవుతాం. ఈ కాలం అన్నది హెల్త్ అన్నది ఇక మనకు మంచిగా ఉంటుంది. ఇక ప్రతి అమ్మాయికి చెప్తున్నా, ఈ చలికాలము కూరగాయలు మంచిగా, మనకు ఈ వెదర్ మంచిగా అంత మంచిగా, కానీ కొంచెం సర్దులు అవుతాయి కాబట్టి ఇక నేను కాళ్ళ సూప్ పెట్టినా. మీకు వస్తుంది అది ముందు ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ సండే వరకు మీకు రీచ్ అవుతుంది అది విషయము. ఇక కాళ్ళ సూపు టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. అది ఏంటంటే మనము కర్రీ చేసినా కాళ్ళ సూపు ఉడికొస్తుంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుండ్రి. సండే వరకే వస్తుంది మీకు. ఇక శనివారమే స్టార్ట్ అవుతుంది అది. ఇక మీరు అందరు కూడా చేసుకోవచ్చు. కమ్మకు గుడుకుంటుంది. అట్లా ఏంటంటే బొక్కలైనా మనకు కొంచెం మిరిగిన వాళ్ళైనా, మనకు వీక్ ఉన్న వాళ్ళైనా, మనకు నడుము బలంగా లేకున్నా అట్లా కాళ్ళు తెచ్చుకొని నేనైతే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుండల్లా. ఇక అలా చూస్తే ఇక మీకు సండే వరకే, శనివారం రోజే స్టార్ట్ అవుతుంది అది ఆ వీడియో. ఇక మీకు చెప్పాలనుకో ప్రతి ఒక్కరి గురికి చెప్పాలని. ఇప్పుడు కొంచెము చల్లగా వాతావరణం అయింది కదా, అది మనకు ఏంటంటే ఇక అట్లా స్ట్రాంగ్ ఉంటారు అన్నట్టు. బొక్కలైనా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక మనకు వీక్ ఉంటారు. పిల్లలకు కూడా 4 బుక్కలు పెట్టేది చూడాలి. పెద్ద మనుషులకు మాత్రము అది నేను కాళ్ళ సూపు చూపించిన తాగేటందుకు. ఇక పిల్లలకైనా ఎవరికైనా లాటిన్ పెడుతుందని అనుకోకుర్రి. మీరు ఏంటంటే మోషన్స్ కూడా కాదు, నేను అట్లనే చూపించిన. ఇక కారం ఉప్పు కాన్నది ఏమి ఇష్టం, మిరియాలతో చేసిన, ఇక సూప్ చేసిన, కర్రీ చేసిన, ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉన్నది. ఇక అట్లా విషయం. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నాం. తేజ డ్రైవింగ్ స్టార్ట్ చేసింది చూడుండ్రి. ఆమె డ్రైవింగ్లో మాత్రం ఫాస్ట్ చేస్తుంది. ఇక అట్లా చేస్తుంటేనే మనకు రాదు చేయదంటాం. కారు ఉంటే వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. కారు ఉంటే, కారు చేతులు లేకపోతే రాదు. మమ్మీ కారు ఉంటే వస్తుంది, నాకు కారు లేకపోతే రాదు అని అన్నది. ఇక నేనైతే ఒక 7-8 సంవత్సరాల నుంచి జమగొట్టిన పైసలు, అట్లా ఈ పింఛన్ పైసలు ఇక డౌన్ పేమెంట్ కట్టేసి తీసేసుకున్నా. ఇది విషయం.
ఎందుకంటే ఇక 7-8 సంవత్సరాల నుంచి జమ చేసిన అదొక ఏంటంటే మనకు ఒక గుర్తింపు అన్నది ఉంటుంది. ఆ పింఛన్ పైసలు అన్నది ఇక మీ కూడా యూట్యూబ్ పైసలు వచ్చినాయి కదా, అవి కొన్ని ఇవి కొన్ని అన్నీ కలిపి అయితే నేను కార్ అయితే కొన్నా. ఇక మీకైతే ఇక చూపించేందుకే మీకు లొకేషన్ చూపించేందుకు అన్ని ఇక సాములు అక్కడ టీ తాగుతున్నారు. ఎందుకంటే సాములు ఆ టీ పెట్టైనా కూడా సాము అయినట్టున్నాడు. అక్కడనే కనిపిస్తారు, ఎక్కడ తాగరు, అది విషయం. ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలి. సూర్యదేవుడు అయితే వస్తుండు కదా, ఇక మనను ఇక ఏంటంటే ఎక్కడ పోయినా కాపాడేటందుకు నైట్ దాకా ఏ విషయానికైనా కానీ ఆయనకు పద్ధతి బట్టి మొక్కాలి ఆ సూర్యదేవునికి. ఇక చంద్రుని గుడక మొక్కాలి. తెల్లారింది మనకు మా ఆరోగ్యంగా తెల్లారితే చాలు అని. ఇక వాళ్ళకు మాత్రం భూదేవికి వీళ్ళందరికీ మనం వాళ్ళకు ఏంటంటే వాళ్ళని కోరుకోవాలి, వాళ్ళని మొక్కుకోవాలి, అట్లా విషయము. ఇక మనము ఏది కానీ చూపెట్టాలి, మీకు లొకేషన్ చూపెట్టాలి. చల్లగా ఇద్దరిని అంటే పిడుగోలు ఉన్నది, అంత మనసు గురిచినట్టున్నది. ఇక బండ్ల మీద పోతున్నట్టు చేతులు మొత్తం ఇక సెటల్ వేసుకుంటున్నారు, మొత్తం ప్యాకింగ్ నడిపిస్తున్నారు, అట్లా విషయం. ఏది కానీ మనకు బాడీ ఏది తట్టుకోదు, చలికాలం తట్టుకోదు, ఎండాకాలం తట్టుకోదు, ఏ కాలం ఆ కాలం తట్టుకోదు. ఏదానికైనా ఏ టైం అప్పుడు ఆ టైము బాధనే అంటాము. ఇక అన్ని కాలాలు నడవాలి. అన్ని కాలాలు కూడా మనకు ఆరోగ్యానికి సంబంధించే ఉంటాయి. ఎండాకాలం కూడా ఆరోగ్యానికి సంబంధించే ఉంటుంది, దేవుడే నిర్ణయించిండు, అది విషయం. ఇక వాకింగ్ చేసుకుంటారా, మీరు యోగాలు చేసుకుంటారా, ఏదో ఒకటి. ఇక మనకు ఆరోగ్యాల గురించి అయితే బీఫ్ అంటారు, షుగర్ అంటారు, ఇది అంటారు. ఇక కొన్ని మనకు వచ్చేటివి వస్తాయి, మనం చేసేది చెయ్యాలి, అది విషయం. ఇక అట్లా ఇక ఎందుకంటే ఏది చేసినాక ఉడకొస్తున్నాయి కదా అంటారు. ఏది వచ్చేది ఉంటే అది వస్తుంది, ఏది పోయేది ఉంటే అది పోతుంది. మనం చేసేది అయితే చేయాలి, తినేదైతే తినాలి. ఇక మనము మన రొటీన్ అన్నది అయితే నడవాలి, ఇది విషయం. ఇది వస్తుందో అది వస్తుందో అని మనం పిరికే కూర్చోవద్దు. ఇక మనము బతుకు నడిచింది అయితే మళ్ళీ వెనకకు రాదు కదా. ఇక నడిచిపోయింది. ఇప్పుడు జరిగేది ఏందని ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఏం చేద్దామన్నది ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఎట్లా అన్నది ఆలోచించుకోవాలి, ఇది విషయం. ఇక ఏది కానీ ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. ఇక ఇప్పుడైతే ఇక నేనైతే ఇక సినిమాకి వెళ్ళాలనుకున్నాము, అట్లా విషయము. జిమ్కి జిమ్ తీసినవా, అది విషయం. ఇక జిమ్కు తేజ వెళ్ళింది. ఇక జిమ్ అయితే అట్లుంటుంది అది. ఇక ఆమె జిమ్కి వెళ్తుంది, నేను వాకింగ్కి వెళ్ళిపోతా. ఇక ఆమె తీసింది కొంచెము జిమ్లకు పోయేటప్పుడు. ఇక ఆమె కొంచెము ఏంటంటే బయట చేసుకుంటే వద్దు బిడ్డ, నేనైతే ఇది చేసుకుంటాను, నాకు ఇది సరిపోతుంది. మీరు అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి కాబట్టి ఏది కొంచెం చేసుకుంటే మీరు యాక్టివ్గా ఉంటారు. ఆ రోజులల్లా మోటు పని చేస్తురు, ఎన్నో పనులు చేస్తురు, ఎన్నో చేస్తురు. బాడీకి స్ట్రెస్ అవుతుండే మనకు నిద్ర కూడా మంచిగా వస్తుంది. మనకు ఒక సంతోషమైన నిద్ర వస్తుంది, అందమైన నిద్ర వస్తుంది, అది వేరే మనకు ఎంజాయ్మెంట్ నిద్ర వస్తుంది. మనకు బాడీ స్ట్రెస్ అయితేనే, బాడీ స్ట్రెస్ కాకపోతే మాత్రం ఇక మనకు ఆ నిద్ర ఉండదు, మనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, బ్యాడ్ ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడుగానే ఆలోచించుకుంటాం. ఇక గట్లా కొన్ని వస్తాయి, అది ఆటోమేటిక్గా టచ్ అవుతాయి. మనకు కొన్ని వందల కోరికలు ఉంటాయి. ఇక అవన్నీ కోరికలు అన్నది మనకు ఏది కావాలి, ఏదద్దు, ఏది విషయము ఏందాన్ని పొద్దుక వరకనే ఎన్నో విషయాలు ఆలోచించుకుంటాము, ఎన్నో విషయాలు ఉంటాయి. కాకరకాయలు అయితే తీసుకున్నాయి ఇప్పుడు విషయం. ఇక కాకరకాయ ఫ్రై చేద్దామని. ఇక మనకు తెలంగాణ ఫ్రై అట్లా ఉంటుంది. ఇక నేనైతే మా పిల్లలకు పప్పుచారు చేసిన, సాంబార్ చేసిన పోదామన్నా ఇక అవిటితోటే తింటుంటిమి, అది సరిపోతే వాళ్ళు నచ్చిరే పాయిరి. ఎక్కతక్క కూరలు అయితే ఫ్రై అంటే కొద్దిగా పెట్టి మనం కొంచెం వేసుకుంటేనే అన్నం అంతా సరిపోతుంది విషయం. ఇంట్లో ఇక మొగోళ్ళు అందరు ఉంటే మాత్రం సరిపోతుంది, అంచు పెట్టుకొని తినేటట్టే ఉంటుంది. ఇక అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఎల్లిగడ్డలు అయితే ఆ ఫ్రైకి తీస్తున్నా. ఫ్రైకి ఎల్లిగడ్డలు వేసుకొని అట్లా వేసుకుంటే నోరుకు లాలజ్జలం వస్తుంది, ఎంత కమ్మ ఉంటుందో అది విషయము. ఏది కానీ ఇట్లా ఎల్లిగడ్డలు అప్పటికప్పుడు తీసి దంచేసుకుంటే మంచిగా ఉంటుంది. కచ్చిపక్క దంచేసుకోవాలి, కమ్మ ఉంటుంది, అట్లా వేసుకుంటే ఇక నేనైతే చూపిస్తా. నేర్క పుట్టి ఛానల్కి వెళ్ళిపోయి చూడు, దాంట్లో చూసి ఇక మా ఇంట్లో కూడా కొద్దిగా చూపిస్తా. నేను డిన్నర్ చూపిస్తా, కొద్దిగా తీసి మనము అండింది కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇక లొకేషన్లు మంచి లొకేషన్లు అన్నీ ఏ విధానమైనా కానీ మీకు నచ్చేటట్టు, కంటికి ఇంపేటట్టు ప్రతి మూమెంట్ కూడా పెడతాం. సరే చూడండి, లైక్లు ఇస్తుంటే ప్రతి కర్రీలో నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గానే వేస్తావా? ఫ్రెష్ చేస్తా బిడ్డ, నాకు ఫ్రెష్ చేయకపోతే నచ్చది. ఫ్రెష్ చేస్తేనే మనకు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మరి దంచి పెట్టుకుంటూ మంచిగా ఇక ఎమర్జెన్సీ కొద్దిగా ఉంచుకోవాలి ఎప్పుడన్నా వేసుకుంది. అందుకే ఇక మనము నాన్ వెజ్ అయినా వెజ్లైనా
మనకు వీలైతే దంచుకుని వేసుకుంటే మంచిగా అప్పటికప్పుడు అప్పటి వెనకటోళ్ళు ఏం చేస్తారు అటు రోలు ఉంటుండే అటు దంచి అటు పొయ్యి మీద వేస్తారు అట్లా ఇక కమ్మ ఉంటుండే కూరలు ఎల్లిగడ్డ అల్లము అట్లా దంచేస్తారు కాబట్టి కమ్మ ఉంటుంది విషయం. అయ్యో అప్పటి కూరలు గట్టి ఉంటుండే. ఇప్పుడు ఏంది డబ్బల ఎప్పుడో ప్యాక్ చేసినవి చెప్తుంటారు. అవి పేస్ట్ అంటే ఎట్లుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటేస్తుంది. ఇవి మనం ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటే కమ్మ ఉంటుంది. అప్పటికప్పుడు నాలుగు కొట్టుకుని అయిపోయి మనకు దంచుకుని రవుతుంటది అనుకో దాంతో నాలుగు కొట్టుకుని అయినా పొయ్యి మీద పడేసుకుంది కమ్మ ఉంటుంది. ఇది విషయం. మాకు టైం ఉండదు బిజీ ఉంటాం అనుకున్న వాళ్ళు దంచి పెట్టుకోవాలి. అది పసుపు ఇట్లా వేసి దంచి పెడతావు కదా కొద్దిగా నిమ్మకాయ పిండుకో. ఇక కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇక తేజ మాత్రం కట్ చేస్తుంది. ఆమె నాకు ఏ దాంట్లో అయినా ఎల్పి వేస్తుంది. ఎల్పి వేయకుండదు ఆమె పని చేయదని మీరు అనుకోకుండ్రి. ఆమె చేసే పని ఎక్కువ ఉంటుంది, నాకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా వెనకాల విషయం. ఇక అట్లా విషయం ఉంటుంది. ప్రతిదీ కూరగాయలు కట్ చేసి ఇస్తుంది. మనకు ఏంటంటే నాకు కటింగ్ అన్నది నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. చేస్తా కానీ కటింగ్ నేను తక్కువనే చేస్తా. ఉన్న విషయం చెప్పాలి నాకు కుల్లా ఏ విషయం చెప్పినా కానీ మీకు మేము ముంగట దాచేది చేసేది ఏది చేస్తున్నా అది చెప్తూనే ఉంటా. ఆమె అయితే అట్లా నాకు హెల్ప్ చేస్తుంది. ఇక మీకు కొంచెం చూపిస్తా. ఆమెనే మొత్తం కట్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఇక అన్నీ చేస్తే మళ్ళీ నేను వంట నేను చేసేసుకుంటా. ఇక ఆమె రెడీ ఉడకబెడుతుంది కొన్ని. ఇక అట్లా విషయము ఏది చెయ్యాలని అనుకోవద్దు. ఆమె కష్టపడుతుంది, కష్టపడి చేస్తుంది. ప్రతి బిడ్డ కూడా కష్టపడి చేసేది చూడుండ్రి. ఎందుకంటే ఏ తల్లికైనా హెల్పింగ్ ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతారు. హెల్పింగ్ లేకపోతే ఏ తల్లి కూడా మామూలుగానే ఉంటుంది. ఇది విషయం. మనకు పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఏ పనులైనా యూట్యూబ్ అయినా కానీ మనకు బట్టి కాదు. ఎంత కష్టపడితే అవుతుంది. యూట్యూబ్ అండుకొని తినేందుకు అని అనుకుంటారు. అండుకొని తినేందుకు కాదు. దాని వెనకాల వేసేది ఓ లెవెల్ ఉంటుంది. మనకు ఇంట్లో అండుకునేది వేరే ఉంటుంది, ఈ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది మీకు చెప్పాలి, నేను చెయ్యాలి, మళ్ళీ ప్రాసెస్ చూపించాలి, ఎంత ఉంటుంది, మస్తు ఉంటుంది. కష్టపడితేనే మనకి ఏదైనా కష్టపడింది మన చేతికి పైసలు రావు, ఏది రాదు. మంచిగానే వస్తుంది, పైసలు వస్తాయి. మనం కష్టపడింది మాత్రం రాదు. ఇది యూట్యూబ్ అయినా కానీ కష్టపడకుండా వస్తున్నాయి అంటే అది మనకు కష్టపడకుండా ఏది కూడా ఇయ్యది. మనం ఏ పని చేసినా కష్టపడకుండా ఇయ్యది. ఇక కష్టపడ్డంతేనే మనకు ప్రతి మూమెంట్ కూడా నెలకు కూడా కంపల్సరీ వస్తాయి అమ్మ అని అడుగుతుండ్రు. వస్తాయి, మనం చేస్తున్నాం కాబట్టి వస్తాయి. నెలకు నాకు డెక్కలతన్లో కూడా అడుగుతారు, నీకు నెలకు వస్తున్నాయి అమ్మ చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి చేసుకోండి. ఎంత బాగుందో టేస్ట్ అయితే ఓ లెవెల్. ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారు కావచ్చు. కామెంట్ పెట్టుండి, లైక్ వేయండి. ఇక అందులోకి వెళ్ళిపోయి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విషయం. ఏమో ఉంటుందో టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక దీన్ని ఎట్లా చేసినో, ఏం చేసినో, ఏ టైంలో ఎట్లా వేసినో చూసి ఇక మీరు మంచిగా వేసుకోర్రి. ఇట్లా వేసుకుని అనుకుని నోరుకు కమ్మగా వస్తుంది టేస్ట్. ఇక నాకైతే నేను ఆగుతలేను ఇది విషయం. ఎప్పుడు నేను చేసుకుని తింటా కావచ్చు. పులుసు పెట్టుకున్నా కూడా ఇది చేసుకుంటా. ఇష్టం, బాగా ఇష్టం ఇది. ఇక పులుసు పెట్టుకుంటే తెల్లారైనా తినచ్చు, అది కమ్మగా ఉంటుంది. ఇక పులుసు అయితే అట్లా. ఇదైతే అప్పటికప్పుడు ఒడిచిపోతుంది. ఇది ఇక ఏంటంటే కాకరకాయ ఫ్రై అంటే వదలకుండా తినాలి. నోరు మంచిగా లేనప్పుడు మనకు ఇక ఎట్లేదు నోరు అన్నప్పుడు ఇట్లా వేసుకోరు. పచ్చిమిరపకాయలు, నువ్వులు, ధనియాల పౌడరు అన్నీ వేసి ఏ టైంలో ఎట్లా వేసినా ఏం చేసినా సింపుల్గానే కానీ టేస్ట్ లెవెల్. ఇక చూపెట్టాలి ఇట్లా కడక ఉంటుంది కానీ ఎంత బాగుంటుందో. ఇట్లా కొద్దిగా కలుపుకుంటేనే ఎంతో అన్నంకు తినచ్చు. ఇక నాకైతే ఆగా ఇది విషయం. ఇలా ఎల్లిగడ్డ కర్రమంటది ఇట్లా గోలి, ఎల్లిగడ్డ రెడ్ గోలిచ్చి ఇట్లా తినాలనిపిస్తుంది. బట్టి అవును, గుండె గుడక మంచిది, గొంతుకు మంచిది. చేసుకోరు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పెద్ద బిడ్డనైతే చేసుకొని అమ్మ మమ్మీ మంచిగా ఉంది అని ఇక అట్లా నాకు వీడియోలో పెట్టు, నేను చెప్తే ఓ చేసుకుంటుంది అన్నట్టు. మళ్ళీ మర్చిపోతే మళ్ళీ చెప్పాలి. ఇక వీడియోనే పెట్టి ఆమె చేసుకుంటాను. మంచిగా కంటపడ్డా. ఇది లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. కమ్మగా ఉంది, ఎంత కమ్మ ఉందో. నోరుకు మంచిగా లేనప్పుడు, ఏం తినాలనో అర్థం కానప్పుడు ఇది చేసుకున్నాం, వదలకుండా తింటాం. ఇట్లా మిరపకాయలు కూడా ఇది కారం అన్నది ఎక్కువ కారం ఉన్నాయి చేసుకోకూడదు, తక్కువ కారం ఉన్నాయి. తెల్ల ఉంటాయి మిరపకాయలు చూడు, అవి మంచిగా తినచ్చు. అంత బాగుంటుంది. మొగలు కూడా మెచ్చుకుంటారు మీకు, అంత బాగుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నానుకో
మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని. ఎట్లా చేసిన అన్నది ఏ టైంలో ఎట్లా గురించిన ఎట్లా చేసిన నేను ప్రాసెస్ కరెక్ట్ చేసుకుంటున్నా కరెక్ట్ వస్తుంది. కాకరకాయలు మాత్రం మంచిగా వేపుకున్నాకనే మిరపకాయలు ఎట్లా వేసుకోవాలి, ఎల్లిగడ్డ ఎట్లా వేసుకోవాలి అన్నది ప్రాసెస్ అయితే పక్క చూపించారు. ప్రాసెస్ లాస్ట్ దాకా ఊతిని చేసుకోండి, లేకుండా చేసుకోకూడదు. ఇది విషయం. ఇవి కాకరకాయలు పచ్చిగుంటే టేస్ట్గా చేదేస్తుంటుంది. ఇది చేదు అన్నది అస్సలు లేదు. చేదు రాదా అంటారు. చేదు ఉంటే అంత ఒట్టు చేదు అస్సలు లేదు. ఉంటామని ఇప్పుడైతే ఇక నేను ఇక అట్లా ఏది కానీ మూమెంట్ చెప్పాలనుకుంటా. ప్రతి మూమెంట్ కూడా జామ పళ్ళు శుక్రవారం రోజు మేము మార్కెట్లో తెచ్చుకున్నాం. ఎంత తీయగా ఉన్నాయో అంత మంచిగా ఉన్నాయి. ఇక తేజ నేను కడుక్కొని తినుకుంటా కూర్చున్నాము. ఎవరు ఏది తిన్నా కానీ మీకు చూపెట్టాలి, కూర్చున్నది చూపెట్టాలి. నేను ఎట్లుంటే అట్లా ఇవి నాకు వెనుకోటి ముందోటి చేసుడు ఉండదమ్మా. మీ ముందు నేను ఉన్నా అనుకుంటా. ఇక ఎట్లుంటే అట్లనే విషయం. ఇది మనకు ఇంట్లో మనుషులు ఎట్లా మన యూట్యూబ్ మంది నాతోటి ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తున్నా అనుకుంటా. ఇక అది విషయం అట్లనే ఉంటుంది. ఇప్పుడైతే సినిమాకు ఇక అది ఏంటంటే సినిమాకి పోతామని సండే రోజు అట్లా వెళ్తున్నాము. గర్ల్ ఫ్రెండ్ సినిమా. ఇక ఆ సినిమాను నేను ఫస్ట్ చూసినప్పుడు మాత్రము ఇదేం సినిమా, ఇది ఇంత పిరికున్నది అమ్మాయి, ఎట్లున్నది, ఏంది ఇది అని నేను అనుకున్నా. ఇక ఆ సినిమా నాకు అంత నాకు నచ్చలేదు. అంత ఫస్ట్ ఇక నచ్చలేదు. కానీ ఆ పిల్ల అంత ఓపిక ఉండి అట్లా ఉన్నది కాబట్టి నాకు ఇక మళ్ళా వెనక మళ్ళా తర్వాత అదే ఇంకో ఒంటరి వేలు మందము ఆ టైంలో ఇక మళ్ళా నాది ఏంటంటే ఆ టైంలో మళ్ళీ ఇంకో ఇది విషయంలో ఇక సెకండ్ దాంట్లో సూపర్ ఉన్నది ఇది విషయం. ఇక సెకండ్ దాంట్లో మాత్రం ఆ పిల్ల ధైర్యం, ఆ పిల్ల విధానం, ఏ తల్లైనా తండ్రి అయినా అట్లా రియాక్ట్ అవుతాడు ఎప్పుడు కూడా. నమ్ముతాం కానీ నమ్మద్దు, మనసులో నమ్మద్దు. ఎట్లా నమ్ముతారు అన్నది ఇక అది కరెక్ట్ చూపించారు విషయము. నమ్మద్దు అన్న విషయం కూడా ఇక ఏ మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఆ సినిమా మాత్రం మంచిగా ఉంది, చూడుండ్రి. ఇక సెకండ్ సార్ది అయితే ఇక లెవెల్ ఉంటుంది. ఇక నాకు బాగా నచ్చింది. అమ్మాయి నిర్ణయము, అమ్మాయి లెక్క, ఆ అమ్మాయి ధైర్యం. ఇక లాస్ట్కు చప్పట్లు కొట్టాలనిపించింది ఆ సినిమాకైతే. ఇక ఆ ధైర్యం అన్నది ప్రతి అమ్మాయి డేరింగ్ చేసిందనుకో ఎప్పుడైనా సక్సెసే. ఇక లెవెల్లోకి సక్సెస్ ఉంటుంది. ఇక ఎందుకంటే ప్రతి ఏదో ఒకటి బ్యాడ్ జరిగింది ఉండదు, జరుగుతుంది. జరిగిన దాంట్లో ఉండకుండ్రి, బయటకు రండ్రి, వెలుగుండ్రి. వెలుగుతే ఆ పిల్ల చేసింది మీకు అందరు గుడక మంచి రిజల్ట్ చూపించింది హీరోయిన్ మాత్రము. ఆ సినిమా కంపల్సరీ చూడుర్రి, చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక నాకు లాస్ట్కు మాత్రం సపోర్ట్ కొట్టాలనిపించింది ఇది విషయం. ఇలా సెకండ్ సారి ఇక సినిమా ఇక ఎందుకంటే ఫస్ట్ వంగని అనిపించింది. ఈ అమ్మాయికి ఎంత ఏంది ఇట్లా పిరికితనమోలే, చున్నేసుకొని ఇట్లా భయపడుకుంటా పిరికిగా ఏందో ఇట్లా అమ్మ అని చెప్తా. మా అమ్మలాగా ఉంటుందని ఆ హీరో అంటాడు. మా అమ్మలాగా అంటే వాళ్ళ అమ్మ ఇట్లా ఉన్నది మొత్తం ఇట్లా ఘోరంగా చూపించారు. అమ్మ ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. అమ్మ అనుడు కాదు, ఎవలనుడు కాదు. అమ్మది అమ్మకే ఉంటుంది. అమ్మలాగా ఉండాలి, ఇళ్ళలాగా ఉండాలి, అమ్మ లెక్క ఉన్నామని అన్న విషయం కాదు. మనము స్వతంత్రంగా బతున్నామా, మనం ధైర్యం కొద్ది బతున్నామా, మనము మన టాలెంట్తో బతున్నామా, ఇంకొల్లది చేతుల కింద బతుకుని అంటే అది డేంజర్. జాబ్ ఉడక చేసేది లేదంట. ఆ అబ్బాయి జాబ్ ఉడక చేయడు. అట్లా అందులో హీరో జాబ్ చేసేది లేదు. మనం ఎట్లా బతామని అడుగుతుంది అమ్మాయి. అప్పుడు బాగా సూపర్ అనిపించింది నాకు ఆ మాట. అది అడగక ఫస్ట్ సారి అయినా కానీ అట్లా అడుగుతుంది. అట్లా అడిగితే నేను మంచిగా అడుగుతుంది అనిపించింది. ఇక అమ్మాయి మాత్రము తండ్రికి ఎరకైనాక విషయము, తండ్రి ఉడక చిన్నప్పటి నుంచి చేస్తాడు, తల్లి లేక. ఇక నాకు అది బాగా సూపర్ అనిపించింది. ఏ తండ్రికైనా తల్లికైనా ఆ ఫెయిన్ అయితే ఉంటుంది, ఆ నొప్పి అయితే ఉంటుంది. ఇక తండ్రి మీద దానికి హీరోకి ఎట్లా కోపం వస్తుంది అంటే అట్లా కోపం వస్తుంది. కానీ అట్లా విషయం కాదు, నిజంగా జరిగేటివి ఉంటాయి అట్లా విషయము. ఇక అట్లా ఏది కానీ అట్లా అంటుండ్రు. మనకు కొంచెం ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం చెప్తుండ్రు. చెప్పురా తేజ. సినిమా మాత్రం ప్రతి ఆడపిల్ల చూడాలి. అసలు ఆ సినిమా లాస్ట్కి అయితే సప్పట్లు కొట్టిర్రు అంతా, విజిల్ వేయాలన్నట్టున్నది. మస్తు నచ్చింది. చున్నీ ఇట్లా తీసి పడేసి అట్లా ఆమె అంటే ఒక రిలేషన్షిప్లో అనేది నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనేది లేకుండా ప్రతిదానికి మన నిర్ణయం మనం తీసుకోవాలన్నది, ఒక ఫ్రీడమ్ అని ఉండాలన్నది మంచిగా చూపెట్టిరు. ప్రతి ఆడపిల్లకు ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఒకళ్ళు చెప్పినట్టు వాళ్ళ నిర్ణయాలకు, వాళ్ళ లైఫ్ డిసిషన్స్కి వాల్యూ ఉండాలి.
అన్నది ఒకటి మంచి చూపెట్టిరు. జాబ్ చెయ్యన్నా చెయ్యొద్దా అన్నది అమ్మాయి ఇష్టం, అమ్మాయి ఇష్టం ఉండాలి అన్నది. అలా ప్రొఫెసర్గా ఆయన డైరెక్టరే, ఆయన్ని అలా డైలాగులు అయితే మస్తు నచ్చినాయి. డైరెక్టరే అలా ప్రొఫెసర్గా ఉంటాడు, సినిమా డైరెక్టరే. మాకైతే మస్తు నచ్చింది సినిమా. ఒక ఆడపిల్ల జీవితం అనేది ఎట్లా ఉండాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అనేది కావద్దు, నిర్ణయాలు అనేవి లైఫ్ డిసిషన్స్ అనేవి వాళ్ళే తీసుకోవాలి, ఇంకోళ్ళ ఫ్రీడమ్ పోతుంది, ఇంకోరు జాబ్ చేయమంటే ఏసుడు, వద్దంటే మానేసుడు అట్లా ఉండద్దు, మన ఇష్టం బయటకు పోవద్దు, దోస్తులతో మాట్లాడద్దు, ఇట్లా క్లోజ్ ఫ్రెండ్ తోటి మాట్లాడినా కూడా మాట్లాడద్దు అనుకుంటా ఇట్లా మంచిగా చూపెట్టిరు. అట్లా అట్లా రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళనైతే మన లైఫ్లో నుంచి డిలీట్ చేసేస్తే అది ఏంటంటే ఆ అమ్మాయి లాస్ట్కి డిసిషన్ అన్నది సూపర్ తీసుకుంది. ఇక నేను క్లాప్స్ కొట్టాలనిపించింది అది విషయం. తండ్రికి ఇక ధైర్యం వచ్చింది. తండ్రి కొడుక బాధపడతాడు, బాగా బాధపడతాడు. తండ్రి ఇక కోపగించుకుంటాడు. ఏ తండ్రి అయినా కోపగిస్తాడు, ఏ తల్లి అయినా కోపగిస్తుంది. నమ్మితే మాత్రం నమ్మకం అన్నది అవగట్ల పోతే ఉడక మన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా చేయాలి. తండ్రి వదిలేస్తాడంటే తండ్రి కాబట్టి అక్కడ హాస్టల్ ఉంటుంది అమ్మాయి, అట్లా విషయము. ఇక అట్లా ఏది కానీ ఇంకో మనిషిని నమ్మడం అన్నది డేంజర్ అది విషయం. ఇక ఆ సినిమా మాత్రం మంచి ఆడపిల్లలకు మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది ఎందుకంటే మంచిగా అట్లా ఓ టైంలో మనకు పిరికితనం, మనకొక భయం, మనకొక ఏంటంటే ఒక బయటకు పోతే యువతల కాస్తే ఏందో బయట చెప్తా అంటే ఈ పిల్లని పోయి చెప్పింది. ఇది విషయం. బయట చెప్తా అంటే ఆనికి బుద్ధి ఎవరికైనా వాళ్ళకు గుడుకుంటుంది కదా ఇజ్జత్ అన్నది. ఇది విషయం ఉంటే ఇది అమ్మాయి గుడక నా ఇజ్జత్ ఇవ్వాలనుకుంటుంది అన్న విషయం. ఇక తేజ చెప్తుంది. నమ్మకం అనేది ఉండాలి రిలేషన్షిప్లో. అది నమ్మకంతో ఆమె ఉంటుంది. ఆ నమ్మకాన్ని పోగొడతాడు. అవి హీరో కాదు, విలన్ అల్లా ఆయన విలన్. ఇక ఫస్ట్లో మంచిగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో ఒరిజినాలిటీ అనేది మొత్తం బయటకు వస్తుంది. విలన్ అయిపోతాడు. చేసుకోను అన్న నుంచి ఇక విలనిజం చూపిస్తాడు. చేసుకోను అని అంటే అట్లా విలనిజం చూపించిందంటేనే అక్కడ మంచోడు కాదని అర్థం చేసుకోవాలి. ఇలా చెప్తా అంటే ఆమెనే పోయి స్టేజ్ మీద చెప్పేస్తుంది. ఇక సూపర్ సినిమా చూడండి. ఈ జనరేషన్కి ఇటువంటి సినిమాలు చూడాలి. ప్రతి ఆడపిల్ల చూడాలి, అబ్బాయిలు కూడా చూడాలి. అబ్బాయిలకు కూడా రియలైజ్ అంటే మేము చేసే తప్పేంది, ఆడపిల్లల విషయంలో వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయొద్దు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని ఉంచాలి, వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ హ్యాపీనెస్సే కావాలనుకునేటోళ్ళు కరెక్టు. ఇట్లుండాలి అట్లుండాలి, చున్నీ వేసుకోవాలి, చున్నీ వేసుకోకుండా తిరగద్దు అంటే నమ్మకం అనేది ఉండాలి. ఏది ఎట్లుంటేంది వేసుకోవాలంటే లాస్ట్కి అయితే ఇక ఆమె మంచిగా రిజల్ట్ చూపించింది. ఏ చుండి కాదు ఏం కాదు, మనం పద్ధతులు ఉండాలి, మన లెక్క ఉండాలి. ఇక ఏంటంటే ఆ అబ్బాయికి పద్ధతులు లేవైతే ఇక సినిమాలకు సూపర్ ఇక మంచిగా అనిపించింది నాకైతే. ఆమె ధైర్యం దేవుడు ఇచ్చిండు అనుకోవాలి. ప్రతి అమ్మాయికి ధైర్యం అనేది ఇవ్వాలి. మంచిగా ఉంది. పిల్లలకు ఇప్పటికి వాళ్ళకు తెలియాలి అట్లా మనసులు ఎట్లున్నారు, మనకు షూట్ అవుతారా కాదని చూసి చేసుకో. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు అన్నది మీరు మా కామెంట్ ద్వారా పంపించండి. ఇది విషయం. ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉండుర్రి. అట్లా ధైర్యంగా ఉంటే అబ్బాయి అయినా ధైర్యంగా ఉండ్రి, అమ్మాయి అయినా ధైర్యం. రాంగ్ ఆలోచించకుండా రాంగ్గా బతకకుండ్రి. ఇది విషయం. ఇక ఇదైతే నాకు